సంగమా వినో, నువ్వు బలహీనంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు బలహీనంగా ఉన్నావంటే సైతాను నిన్ను బంధించి పడేస్తాడు, బానిసను చేసి పడేస్తాడు. సంసోను ఎంత బలాఢ్యుడండి, 1000 మంది పురుషుల్ని చంపగలిగాడు, కానీ ఒక అమ్మాయి విషయంలో మాత్రం చేతగాని వాడిగా దొరికిపోయాడు. ఏ అమ్మాయి విషయంలో అయితే సంసోను దొరికిపోయాడో అదే అమ్మాయిల విషయంలో ఆఖరికి బందీ అయిపోయాడు. ఆ తర్వాత చెప్పండి, బలైపోయాడండి. ఈరోజు ఏదైతే నిన్ను బంధించిందో, బలహీనపరుస్తుందో, బంధిస్తుందో, బానిసగా మార్చిందో, అదే నిన్ను బలి తీసుకోక మునిపే ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క క్షమాపణ కోరుతావా? కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.